జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమార్ రెడ్డి ర్యాష్ డ్రైవింగ్ ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా కారుతో యువతిని ఢీకొట్టిన సంజూష్ చికిత్స పొందుతూ యువతి మృతి కేసు నమోదు. ఇది కథ. హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగిని భారతి ముఖి మృతి చెందిన ఘటనలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. సంజూష్పై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. హైదరాబాద్ ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా ఈ నెల 16న కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తున్న భారతి మృతి చెందారు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ అతివేగంగా కారు నడిపి యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు సహచరుల ఫిర్యాదుతో మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు గాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 1061 కింద లింగమనేని సంజూష్పై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు నాయకులేమో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా వెళ్తుంటే ఈ రాజకీయ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మొన్న శ్రీధరి అప్పలరాజు మాజీ మంత్రి కుమారుడు కూడా ఇదే కథ చేసిండు. అసలు ఎందుకు మరి నాయకుల కొడుకులు ఈ విధంగా చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి వాళ్ళు ప్రజా సమస్యలో నిమగ్నమై సొంత కుటుంబాన్ని మర్చిపోతే వీళ్ళు ఈ రకంగా మారుతున్నారా, లేకపోతే మన దగ్గర పేరు అధికారం ఉందిగా చల్ నువ్వు నడుపురా బేట ఏం కాదు వెళ్ళు ఏమైనా చూసుకుందాం అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నారు నాయకులు, అర్థమవుతలేదు. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల కొడుకులు చేసేటువంటి తతంగాలు అంత అయిందా కాదు. వాళ్ళ కొడుకుల వల్ల వాళ్ళ తండ్రుల రాజకీయ భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి చనిపోయింది. పాపం ఒక స్టోర్లో పనిచేస్తుంది, మాదాపూర్లో ఒక స్టోర్లో ఆమె పనిచేస్తూ పాపం ఆ పుట్టగూడి నింపుకుంటూ ఉంటుంది. ఆ యువతిని వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి గుద్దిందట. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఎవరు? ఈ కథ ఏంది? సరే, ఇప్పుడు ఇక్కడ కేవలం ఓన్లీ ఎంపీకే ఇది ఇంపాక్ట్ అవుతుందంటే ఎంపీకే ఇంపాక్ట్ కాదు, జనసేన పార్టీకి కూడా నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. పలానా జనసేన ఎంపీ కొడుకట, జనసేన బయట అన్ని నీతులు చెప్తుంది, ఆ నాయకులు ఏమో ఆ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తారని చెప్పేసి చాలామంది ఆరోపిస్తారు. ఒకటి చేసిన కారణంగా వల్ల వాళ్ళ నాన్న రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది, దాంతోపాటుగా వాళ్ళ నాన్న ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే రాజకీయ నాయకుల ఈ ప్రముఖుల కొడుకులు ఉన్నారో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేసినా కూడా ఇది చేస్తే దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ పోతుంది, ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదో పుస్తక పోయి చేసినంత మాత్రాన అన్నీ చేతులు దూరి నాన్నకు అది ఉంది, పదవి ఉంది, ఇది ఉంది అంటే అన్నీ కలవు. ఇప్పుడు నువ్వు ఎంపీ కొడుకు అని తెలుసు వాళ్ళకు, ఆయన కూడా నీ మీద ఎఫ్ఐఆర్ చేశారు. నడవదు అట్లా, ఒకప్పటిక లేదు. ఇప్పుడు బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో 4 మృతి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం. పాపం 4 ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, 2 పిల్లలు. సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 4 మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండగుల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె షానుక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్ళగా బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి శివారు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా అప్పటికి 4 మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో బలవంతపూర్ గ్రామంలో విషాదాలు అందుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ బాధులను ఎవరు చేయాలి? ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో మనం
రోడ్డు ఏమో చిన్నగా ఉంటుంది, అన్ని గ్రామాల లెక్క అన్ని ఊరు పట్టణాల లెక్క హైవేలు ఉండయి, 4 వేలు 2 వేలు ఉండయి, ఒకటే ఒక రోడ్డు ఉంటుంది. ఆ ఒక్క రోడ్డు నుండే ఇటు వెళ్ళే బస్సు అటు వెళ్ళే బస్సు రావాలని కూడా ఆ రోడ్డుకి వెళ్ళే సైడ్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలు జరుగుతూ ఉంది ఇట్లాంటి కథలు అనేవి కూడా. ఇప్పుడు టర్నింగ్ అవుతుంది, టర్నింగ్ అయ్యేటువంటి ప్లేస్లోనే పక్కనే వ్యవసాయ బావులు ఉంటుంది. దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే. జనాలు చూసుకుని వెళ్ళాలంటే అర్ధరాత్రి అవుతుంది, చీకటి సడన్గా కనిపి వర్షమే కొడుతుంది, సడన్గా ఎదురుగా నైట్ టైంలో వచ్చేటువంటి ఆ కారు లైట్ ఏదో వెహికల్ లైట్ వల్ల మనకు ఇక్కడ దారి సరిగా కల్పించదు. అప్పుడు పక్కనే రోడ్డు క్రాస్ చేసిన టైంలో రోడ్డు పక్కనే ఉంటాయి, రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. మరి అట్లాంటి ఎక్కడికైతే ప్రమాదాలు ఉన్నాయో అట్లాంటి ప్లేస్లలో కనీసం ఏదైనా రక్షణ చర్యలు చేపడుతున్నారా? ఇట్లా ఎంతమంది బలి కావాలి ప్రాణాలు? మనం మొత్తం పెట్టమంటలేం, ఇది ఒక పెద్ద గోడ కట్టమంటలేం, చైనా వాళ్ళు కట్టమంటలేం. ఎక్కడైతే ప్రమాదం ఉందో, ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు పక్కనే బావిలు ఉంటాయో అట్లాంటి ప్రాంతాల్లో కొంచెం ఏదైనా రక్షణ చర్యలు చేపడితే ఇలాంటి ప్రమాదాలు తప్పవు కదా. నలుగురు వాళ్ళిద్దరు కూడా దంపతులు చాలా చిన్నవాళ్ళు ఉన్నట్టున్నారు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం కూడా నాశనం అయిపోయింది. దాన్ని ఎవరిని తప్పు అనాలి? ఎవరు తప్పు అనాలి? పాపం అర్ధరాత్రి టైంలో వాళ్ళు డ్రైవింగ్ వాళ్ళు వెళ్ళడం అనేది తప్ప, లేకపోతే ఆ రోడ్డు వేసిన వాళ్ళ తప్ప, లేకపోతే పక్కన ఉన్నటువంటి వ్యవసాయదారుడి వ్యవసాయ బావి తప్ప, లేకపోతే రోడ్డు చిన్న ఉండడం వల్ల R&B వాళ్ళ తప్ప, మనం ఓటు గెలిపించినటువంటి నాయకుల తప్ప? ఎవరిని నిందిస్తాం, ఎవరిని అంటాం మనం? ఎవరిని అనాలి? ఇక్కడ ఇట్లా ఎంతమంది బలి కావాలి? అరే మొత్తం పెట్టకురు భయ్. ఇప్పుడు ఎక్కడైతే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటామో చిన్న చిన్న రోడ్డు ఉన్న ప్లేస్లలో, చిన్న చిన్న ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు ఉంటాయి, పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. ఆ బావిలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక గోడ కట్టండి భయ్. ఇప్పుడు ఈ ప్రమాదం జరగబోయేది. ఎంత అదుపు తప్పినా కూడా దేనికో వెళ్ళి గుద్దుకునేవాడు కావచ్చు, ప్రాణాలతో బయట పడేవాళ్ళు. ఇప్పుడు బావిలో పడిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? ఇంత పెద్ద గజయిత కానీ, ఇంత పెద్ద హీరో కానీ, సల్మాన్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ ఎవరైనా బయటికి రాలేరు. అరే ఎక్కడైతే ఇట్లాంటి ఉంటాయో అక్కడ మాత్రం రక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మనం కూడా జనాలు కూడా చాలా తప్పు. మనం రోడ్డు మీదకి వెళ్ళి పోతా ఉంటాం, పోతున్నప్పుడు మనం చూస్తాం పక్కనే బావి ఉన్నదని చెప్పేసి చూస్తాం, కానీ మరి ఇక్కడ బావి పక్కన ఏం లేదు అని చెప్పేసి మనకెందుకు అని చెప్పేసి అనుకుంటాం. అది ఏదో ఒక రోజు మనకే వస్తుంది అనుకో ప్రమాదం. అప్పుడు ఏం చేస్తారు? అడగాలి, ఓట్లు వేసుకున్న నాయకులను మనం నిలదీయాలి, అధికారులను నిలదీయాలి. మాకు జర్నీ చేస్తుంటే మాకు భయం వేస్తుంది, అప్పుడు ఏదో ఒకటి జరిగితే ఎట్లా మా ప్రాబ్లం అని చెప్పేసి ముందే అక్కడ ఒక గోడ లాంటిదో ఏదో ఒక రక్షణ చర్యలు చేపడితే సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో గ్రామాలలో ఇట్లా జరుగుతుంది. ఎన్నో గ్రామాలలో మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చాలా గ్రామాలలో రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు ఉంటాయి, పక్కనే ఉంటాయి. అందులో పడి చాలామంది చనిపోయారు. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు పక్కన బావులు ఉంటాయని చెప్పేసి. తెలిసినప్పుడప్పుడు మన అదృష్టం బాగాలేకపోతే పడతాం కావచ్చు. కనీసం అలాంటి ప్రాంతాల్లో కదా మనం ఒక రక్షణ చర్యలు చేపట్టుకోవాలి. అధికారులు కానీ నాయకులు కానీ జనాలు కూడా మాకు ఇక్కడ పెద్ద బావి ఉన్నది, వీళ్ళకి మాకు భయం అవుతుంది అని చెప్పేసి అడిగితే గోడ కట్టియరా? ఫస్ట్ మనం అడగం. మనకు ఓటేసి గెలిపించినా, మనకు పైసలు ఇచ్చారా, మనం సబ్డకుంటాం. అనవసరంగా కుటుంబం బలమైంది. ఇప్పుడు అప్పుడు అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల అది. సామాన్యుడులా బైక్పై కేబీఆర్ పార్క్ చుట్టూ సిపి సర్ప్రైజ్ చెక్, వన్ వే ట్రాఫిక్ తీరును స్వయంగా పరిశీలించిన సజ్జనర్, జంక్షన్ల వద్ద పోలీసులను ఆరా. సో నిన్న సామాన్యుడులా బైక్ పైన తిరిగిండు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి సంఘటన ఉంది, అక్కడ వన్ వే వేసారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సజ్జనర్ నిన్న సామాన్యులాగా ఒక బైక్ ఎక్కి ఆ బైక్ మీద తిరిగిండు. మొత్తం చుట్టూరా తిరుగుకుంటా సమస్యలు తెలుసుకున్నాడు. సో ఏదైతే ఆ ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గినాయని చెప్పుకోవాలి. అంటే ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఫస్ట్ రోజు పడ్డటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు లెవెల్ కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పడం ద్వారా అటు ఇటు వెళ్తూ ఉన్నారు. ఓకే, సెట్ అయిపోయింది. దక్షిణాదిని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి. అమరావతి, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.
దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి సీఎం చంద్రబాబు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ వార్త. రాహుల్ చాత్రోన్కి గూంజ్కు 30 ఆంక్షలాట, డ్రోన్లకు నో ఎంట్రీ. పూణేలో ఆగస్టు 22న కార్యక్రమం, 8 నుండి 10,000 మంది హాజరయ్యే అవకాశం. శాంతి భద్రతలపై నిర్వాహకులు